ఈరోజు మన మెనూలో సూపర్ టేస్టీ వంకాయ రొయ్యలు కర్రీ. ఇంట్లో ఈజీగా చేసే ఈ రెసిపీని మిస్ అవ్వకండి. మరి ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా బ్రింజాల్ని బాగా వాష్ చేసి చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ని కూడా కట్ చేసి పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా రొయ్యలు. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే చాలా టేస్టీగా ఉండే వంకాయ రొయ్యల కర్రీ మనం తయారు చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ రొయ్యల్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఆయిల్ వేడిగా అయ్యాక ఇంకా మన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. ముందుగా జీలకర్ర, కరివేపాకు, రొయ్యలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. రొయ్యలు లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే మీరు కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి. ఇలా రొయ్యలు లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక ఒక లిడ్తో క్లోజ్ చేసి 2 to 3 minutes అయితే మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల రొయ్యలు ఇంకా బాగా కుక్ అయ్యి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. తర్వాత మీరు కట్ చేసి పెట్టిన వంకాయలను వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ మరియు తగినంత ఉప్పు వేయండి. ఉప్పు వేయడం వల్ల వంకాయలు త్వరగా మగ్గి కర్రీ చక్కగా అయితే కుక్ అవుతుంది. సాల్ట్ మరియు వంకాయ ముక్కల్ని వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకొని ఇంకా లిడ్ పెట్టేయండి. ఒక 2 to 3 minutes వరకు బాగా మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల వంకాయలు మెత్తగా అయ్యి మసాలా అయితే బాగా పడుతుంది. 2 to 3 minutes తర్వాత లిడ్ తీసి చూస్తే కర్రీ ఇలా చక్కగా మగ్గి ఉంటుంది. వంకాయలు మెత్తగా అయ్యి ఇంకా రొయ్యలతో బాగా కలిసిపోతాయి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, ఇంకా 2 to 3 స్పూన్స్ కారం వేసుకోండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే 4 స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో స్పైసీ ఎక్కువ తినాం కాబట్టి నేనైతే ఒక 2.5 స్పూన్స్ కారం వేసాను. తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి మరియు ఇంకా లవంగాల పొడి వేసుకోండి. ఈ మసాలాలు అన్నీ వేయడం వల్ల కర్రీకి అయితే మంచి అరోమా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ఈ వంకాయ రొయ్యల కర్రీ చాలా ఇష్టం, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. ఈ కర్రీ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకోండి. తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 15 minutes అయితే సిమ్ ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల వంకాయలు, ఇంకా రొయ్యలు మరియు మసాలాలు అన్నీ బాగా కలిసి కర్రీ అయితే చాలా చక్కగా తయారవుతుంది. ఫైనల్గా లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. వంకాయలు బాగా మగ్గి ఇంకా మసాలాలు అన్నీ చక్కగా కలిసిపోయాయి. మీ ఇంట్లో ఎవరికైనా రొయ్యలు అంటే ఇష్టం ఉంటే ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ కర్రీ చేసిన రోజు ఒక 2 ముద్దల అన్నం అయితే ఎక్కువ తింటాను. మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా లేదా వేరే స్టైల్లో చేస్తారా? కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. సో ఇదే ఈరోజు వీడియో గైస్. మీకు ఇంకా ఎలాంటి డిషెస్ కావాలో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్తో మరియు ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్తో అయితే మీ ముందుకు వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, టేక్ కేర్.